ప్రాబ్లం. ఏబిసిలు వరుసగా 27,000, 81,000 మరియు 72,000 పెట్టుబడులతో ఒక వ్యాపారం ప్రారంభించారు. ఒక సంవత్సరం తరువాత లాభంలో బి యొక్క వాటా 36,000 అయినా వారికి వచ్చిన మొత్తం లాభము ఎంత? చూడండి, ఏ 27,000, బి 81,000, సి 72,000, 12 నెలలు ఉన్నారు. కాబట్టి క్యాన్సిల్ చేసుకుంటే 3 zeros క్యాన్సిల్ చేసుకుంటే 9 టేబుల్ చూడండి, 9 1 9 3 27, 9 9 9 8 72. సో ఇది అయితే మనకేమి ఇచ్చాయంటే లాభంలో బి వాటా, బి అంటే ఎంత చూడండి, బి వాటా అంటే 9 అనగా 36,000 ఇచ్చాడు. మొత్తం వాటం మొత్తం లాభం ఎంత అన్నాడు? 3 + 9 + 8 అంటే 20 మొత్తం లాభము ఎంత అన్నాడు. చూడండి, 20 × 36,000 / 9 4 టైమ్స్. ఓకే, కాబట్టి ఇక్కడ 80,000. సో మొత్తం లాభం 80,000. సో ఆన్సర్ ఈజ్ 80,000.